మా చిన్నప్పుడు మేము మా ఇంట్లో 5గురు పిల్లలమాట. మా మదర్ ఏమంటే ఉండేవాళ్ళంటే, "మీరు 5గురు నా పంచ ప్రాణాలను తీసేస్తున్నారా, తోడేస్తున్నారా" అనేది ఆవిడ పాపం. మా అల్లరి భరించలేక చాలా అల్లరి చేసేవాళ్ళం చిన్నప్పుడు. మీరు అంటున్నారేమో ఇప్పుడు అల్లరి చేస్తున్నారు కదా అని. ఈ అల్లరి వేరులేండి. ఇది రాజకీయ జర్నలిస్ట్గా చేసే విమర్శ వేరు, అది వేరు. అంటే ఇదంతా జనాల మీదకి వెళ్ళిపోతుంది, అదేమో పాపం ఆవిడ ఒక్కడి మీదకి వెళ్ళేది. మరి అలాగే ఇప్పుడైతే మన దేశానికి కూడా పంచ ప్రాణాలు తీసిన వాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారు, ఎవరో పక్కన కాదు. మొట్టమొదటి చైనా. ఈ చైనా వాడు మనకి ఎప్పుడు ఎలాగ గిల్లి కజ్జాలు పెట్టుకోవాలో అని చూస్తూ ఉంటాడు. మనకి ఒక పాట పాడుతూ ఉంటాడు సినిమా హీరో, గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి అని. ఇప్పుడు మనం ఏం పాడుకుంటే జిల్లి కజ్జాలు తెచ్చుకునే చైనా అనాలి. ఇప్పుడు వాడికి ఏమైందంటే, ఇప్పుడు ఇంక ఈ పాట పాడటానికి అవకాశం లేకుండా వాళ్ళ దేశంలోనే ఈయనతో పోటీ పడి అక్కడ సైనికులు తిరుగుబాటు జరుగుతుందేమో భయం వేసి అతను తోక ముడిచి గమ్మును కూర్చున్నాడు. మరి దేవుడు అలాగా అతనికి గుణపాఠం నేర్పిస్తున్నట్టున్నాడు, ఏదైనా సరే మన మంచికి. రెండో వాడు మలేషియా. చూసాం కదా, ఇండియా అవుట్ అనే నినాదంతో గెలిచి ఇండియన్లు అందరినీ బయటికి పంపించేయాలి, వాళ్ళు ఎవరిని రానికూడదు, డామ్ డామ్ డిష్కు 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 అన్నాడు. ఏమైపోయాడు మోడీ గారు? ఒకేసారి ఇది మన లక్షద్వీప్కి సరదాగా ట్రిప్ వేసుకుని వచ్చి ఆ ఫోటోలు దీంట్లో పెట్టేటప్పటికి, వాట్సాప్లోను ఎక్స్లో పెట్టేటప్పటికి అది మొత్తం భారతీయులు నిజమైన దమ్మున్న భారతీయులంతా కూడా అతనికి ఆ దేశానికి వెళ్ళటానికి ఇష్టపడలే. అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు. లబో దిగు లబో దిగు లబో దిగు అంటూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రతి 2 నెలలకు వస్తే వచ్చి 50 మిలియన్స్ డాలర్స్ని ముష్టడుకుని తీసుకుపోతున్నాడు. అది వాడి గతి. ఆ తర్వాత ఇటు వచ్చేటప్పటికి పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ మాత్రం తక్కువేంటి, ఎప్పుడు కూడా ఏదో ఒకటి అందరి దగ్గరికి వెళ్ళి భిక్ష పెట్టుకొని మన దగ్గర వచ్చి ఫోజు కొడుతుంది. వాడి గతి ఏంటంటే, అందరి దగ్గరికి వెళ్ళి భిక్షం అడుక్కుని వచ్చి మన దగ్గరికి వచ్చి ఫోజు కొడుతూ ఉంటుంది. మరి $1 బిలియన్ కావాలి అంటే ఎంతెంత మేము బాధలు పడుతున్నామో అని చెప్పి మొన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ సిగ్గు లేకుండా పబ్లిక్గా చెప్పాడు ఆయన. నిజంగా, ఎందుకంటే కడుపులో ఎంత మండితే అలా చెప్తాండి ఒక ప్రైమ్ మినిస్టర్ హోదా ఉన్న వ్యక్తి. నేను మా బాసు, మా ఫెయిల్డ్ మాస్టర్లు ఉన్నారు కదా, మేమిద్దరం కలిసి వెళ్ళి అక్కడ మా దగ్గర డబ్బులు ఇవ్వండి ప్రాణం చచ్చిపోతున్నదండి బాబు అని చెప్పి పాపం బాధపడి, నిజంగా ఆ ముఖంలో ఆ కవలికలు చూస్తుంటే చాలా బాధేసింది. ఎంతటి పెద్ద మనిషికి ఎలా అడుక్కునే స్థాయికి దిగిపోయాడని. మరి అలాగో ఆ దేశం అయిపోయింది. మన బడ్జెట్లో చూస్తే మనం ఆ పక్కన కొన్ని దేశాలకి 1.5 ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఆ దేశానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళ పార్లమెంట్ వీటికి కానీ కట్టడాలకు కానీ వీటికి కానీ ఒక 1.5 బిలియన్స్ మనం ఎలకేట్ చేసాం వాళ్ళ కోసమని. అంటే మనం దానం చేసాం పబ్లిక్గా. అది మన దేశం కెపాసిటీ. ఆ తర్వాత వస్తే పక్కన ఉన్న నేపాల్. వీడు కూడా క్షణానికి మాట మారుస్తూ ఉంటాడు. కొంతసేపు అదంటాడు, చైనా అంటాడు, కొంతసేపు భారత్ అంటాడు. నమ్మలేని స్నేహితుగా మారిపోయాడు. ఇంకా చివరివాడు 5వ వాడు ఈ మధ్య వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఆడు కుట్రంతాలు. పేరుకి మాత్రం నోబెల్ ప్రైజ్ గ్రహీత. వాడికి నోబెల్ ప్రైజ్ ఎలాగిచ్చారో ఎవడిచ్చారో తెలియదు, కానీ లేకుంటే మన ట్రంప్ గారు లాగా ఎవరికైనా ఇస్తే అది తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాడో ఏమో తెలియదు. మరి మేము కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కొంతమంది మా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఎవరెవరో ఆ మెడల్స్ షీట్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందు ర్యాక్లో పెట్టుకుంటూ ఉంటారు. మేము గట్టిగా అడిగేవాళ్ళం కాదు కదండి, ఎందుకంటే అడిగితే మళ్ళీ ఏమవుతుందో అనే ఉద్దేశంతో అడిగేవాళ్ళం కాదు. కానీ అలాంటి బుద్ధి చాలామందికి ఉంటుంది. మరి ఇతనిదేమో నాకు తెలియదు, అంత పెద్ద ఐడియా లేదు. కానీ వాడు వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి విరోధంగా ఎలా ప్రవర్తించాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. మరి అలాంటి దుర్మార్గుడు అతను. మరి ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న జనాలంతా మన చుట్టుపక్కల ఉంటే వీళ్ళంతా మన పంచ ప్రాణాలు తీయట్లేదండి. దేవుడే వాళ్ళకి మెల్లిగా బుద్ధి చెప్తున్నాడు. చూద్దాం.